ఏ ఎక్కడదబ్బా, ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు, అటు పాత సీఎం కేసీఆర్ సారు ఇద్దరు ఒక్కనాడే ఒకటేయాల్లా స్పీచులు దంచుతుంటే ఎవరిది చూడాలనో తికమకైనోళ్ళు కొందరైతే ఆ మీటింగ్ జరసేపు ఈ మీటింగ్ జరసేపు చూసిరట. ఇవాళ పేపర్లు మర్రేస్తగిన గులాబీ పాటోళ్ళ దప్తే అందరూ ఇద్దరి ఫోటోలు వేసిండ్రు, ఇద్దరి మాటలు రాసిండ్రు. కేసీఆర్ సారు రాక రాక బయటికి వచ్చి మాట్లాడే, అటుకెళ్ళి రేవంత్ రెడ్డి సారు గట్టిగానే అరుచుకునే. హిగేముంది, ఇవాళ కూడా గాళ్ళ మీటింగ్ ముచ్చట్లే ముంగటేసుకున్నారు లీడర్లంతా. 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే, దాన్ని ఎవడు ఆపలేడు. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వు నేనా? ఏహే నువ్వు కాదు ఆయన కాదు, వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ అని నడిమిట్లకు బీజేపీ రామచంద్రరావు సార్ వచ్చిండు. ఈయన నేను పేరు మార్చుకుంటా మాది వస్తాయని ఈయన, నువ్వు రావు మళ్ళీ నేనే వస్తాను ఆయన, ఇద్దరు కలగంటున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే. జగిత్యాల కేసీఆర్ సారు, కాటారంలో రేవంత్ రెడ్డి సార్ ఇట్లా సవాల్ చేస్తే తెలంగాణ రాజకీయం ఇంకింత గరమ. ఈ 3 పార్టీల లీడర్లు ఇదే అందుకున్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి సార్ ఏమన్నాడంటే, నాలుకకు బొక్కలేదు, అది ఉంటే అది ఎడ్డుపడ్డట్టు తిరగబోదు. నా లెక్క ప్రకారం 2039 వరకు ఉంటుంది, ఇంకా 5 ఏళ్ళు ఎక్స్ట్రా ఉంటుంది. కాళేశ్వరం రిపోర్టు మీద రేపు హైకోర్టు తీర్పు వచ్చేది ఉంటే హరీష్ రావు గారు ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలను కలుస్తున్నారని సీఎం సార్ అనే కదా. కాళేశ్వరం కేసు, అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో నేను ఢిల్లీ వెళ్ళినాను. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇచ్చినా ఎంక్వైరీ చేస్తలేరట. ఎందుకని సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ముంగట ఎల్లబెడితే, కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీఎల్కే మారిందని మేము అంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇక కార్యక్రమ జీవన్ రెడ్డి సార్ ఏమంటుండంటే, జీవన్ రెడ్డి గారికి 14 సార్లు టికెట్ ఇచ్చిన ఇది కథ గమ్ముతుందిరా, నాకు సంబంధం లేకుండా టికెట్ ఇచ్చిన అవే ఈ రాష్ట్రానికి పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నా చెప్పి అంటున్నాను. శనివారం కొత్త పార్టీ పెడుతున్న కవితక్క సీదా బాపుకు స్వీట్ పెట్టింది మళ్ళొక పారే. 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే, మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయినా బతుకున్నారా? వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. ఇక ఒకటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. బీజేపీ ఎంపీ అరవింద్ సార్ ఎన్నో ఎల్లబెట్టే, మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంత ఉందంటే పాలిటిక్స్ లో నీ వల్లనే ఉంది. ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి. బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. పబ్లిక్ అక్కడికి వచ్చే ముచ్చట్లు మాట్లాడుకుంటా గీ సవాళ్ళేంది గీ తిట్లేందని ఎంపీ రఘునందన్ రావు సార్ అనుకొచ్చిండు. గిట్లా ప్రజల సొమ్ము తింటురు కాబట్టి ప్రజలకు కొంచెం న్యాయం చేయండి అని ఇద్దరు నాయకులకు చెప్తూ ఈ బూతులు బంద్ చేసి, ఏ పార్టీ వాళ్ళ మాట అలకేసాయి గాని ఒక్కనాడే ఇద్దరు లీడర్లు స్పీచ్లు దంచిపోయే వరకు 4 రోజులు మంచి రంజు మీద నడుస్తుంది ఇక రాజకీయం. కానీ మళ్ళీ ఎన్నడో మరి పెద్దసారి దర్శన భాగ్యము.